గోదార్కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో చీమల తిరుపతిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్ వివరాలను గోదార్కని ఏసీపీ ఎం రమేష్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించడం జరిగింది। ఈ కార్యక్రమంలో సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ భూమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। నిన్న గోదార్కని 1 టౌన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లోపల చీమల తిరుపతి అనే వ్యక్తి మీద రాగుల రాజశేఖర్, భువనగిరి రాకేష్ అనే 2 వ్యక్తులు కత్తులతోటి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది। దీనికి సంబంధించిన ఈ సంఘటనకు సంబంధించి గోదార్కని 1 టౌన్ లోపల హత్యా ప్రయత్నం కేసు ఇమీడియట్గా నమోదు చేసి వెంటనే వాళ్ళను వితిన్ 24 అవర్స్ లోపల 2 అక్యూజ్ రాగుల రాజశేఖర్, భువనగిరి రాకేష్ 2ని కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది। ఈ కేసు నేపథ్యం ఏంటంటే ఈ చీమల తిరుపతి ఈ రాకేష్ వీళ్ళు ముగ్గురు కూడా గతం లోపల ఒక మర్డర్ కేసు లోపల నిందితులు। దానికి సంబంధించి ఆ మర్డర్ కేసు విక్టిమ్స్ తోటి కాంప్రమైజ్ చేసుకోవాలనే ఉద్దేశం ప్రయత్నం చేస్తే తిరుపతి సహకరించడం లేదనే ఉద్దేశంతో రాకేష్, రాజేష్ 2 కలిసి నిన్న అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు। చంపడం వల్ల ఆ కేసులో మెయిన్ కేసులో తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు చేయడం జరిగింది। దీన్ని శాస్త్రీయంగా పరిశోధన చేసి వితిన్ 24 అవర్స్ లోపల మేము వాళ్ళని పట్టుకొని సరైన ఆధారాలతో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది। ఈ సందర్భంగా గోదావరికనిలో ఉన్న వీళ్ళందరికీ దీని ఒక హెచ్చరికగా భావించి వీళ్ళందరికీ లా అండ్ ఆర్డర్ పరంగా ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి చిన్న చిన్న ఇష్యూలు వచ్చినా సహించే క్వశ్చన్ వాళ్ళందరికీ చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది।